మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినం దేవాతి దేవుడు సామెతల గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఏదైతే యథార్థంగా జీవిస్తారో వారి గుడారము వర్ధిల్లునని పలుకుతున్నారు. నిజముగా మరి ఆనాడు యథార్థముగా జీవించారు నోవాహు గారు. మరి దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. ఏదైతే నిర్మించమన్నారో, ఏదైతే ప్రళయం రాబోతుందని చెప్పారో, ఏ విధంగా మరి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆ రోజే మరి గొప్పగా ఆ జనాలలో దేవుని యొక్క మహిమను ప్రకటిస్తూ రాబోతుంది ఒక శోధన, రాబోతుంది ఒక ప్రళయమని అక్కడున్న వారికి అక్కడ వివరించారు అక్కడ నోవాహు గారు. కానీ ఎవరు కూడా అతను చెప్పిన మాటలు పట్టించుకోలేదు, అతను చెప్పిన బోధన ఎవరు కూడా వినలేదు. ఒకరోజు రానే వచ్చింది, కానీ తన యొక్క కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు. వారు గొప్పగా మరి ఆ ఓడలోకి పయనించారు. మరి గొప్పగా వారందరూ కూడా దీవించబడ్డారు. గొప్పగా వారితో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యథార్థవంతుడిగా జీవించాడు నోవాహు గారు. మరి ఈనాడు ఇందులో ఉన్న సత్యాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, మనము కూడా యథార్థముగా జీవించినప్పుడు నిజముగా మన కుటుంబం, మన గుడారము వర్ధిల్లుతుంది, సమృద్ధి సమాధానముతో నిండి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యథార్థమైన మార్గంలో యథార్థమైన పనులు మనము చేయకుండా, వ్యతిరేకముగా యథార్థత లేకుండా మనము చేస్తే ఖచ్చితంగా కుటుంబంలో అనేకమైన శోధనలు, బలహీనతలు ప్రవేశిస్తుంటాయి. అవి పోవాలంటే మనము యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. యేసు నామాన్ని మనము ధరించుకోవాలి, యేసు నామాన్ని మనము ఉచ్చరించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ గొప్పగా పలికి ఉన్నారు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లునని. ఉచితముగా అనేక మంది యథార్థముగా జీవించారు. వారిని దేవుడు హెచ్చించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, వర్ధిల్లింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా యథార్థముగా జీవిద్దాం. మన కుటుంబాన్ని, మన గుడారమును దేవుడు వర్ధిల్లునుగా కానీ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, గొప్ప దేవ, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినం తండ్రి మీరు గొప్పగా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం తండ్రి. ప్రభా, తెలిసి తెలియక చేసిన తప్పిదములు మన్నించి ప్రభా, యథార్థమైన మార్గంలో, క్రీస్తు మార్గంలో నడిచిబడలుగా మీ పరిశుద్ధ ఆత్మను మా మీద కుమ్మరించమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభా, ఆనాడు ఏ విధంగా అయితే ప్రభా నోవాహు గారు తండ్రి మీ మాట చొప్పున ఓడను నిర్మించరు, అటు రీతిగా ఈనాడు తండ్రి ఈ సత్యమైన వాక్యాన్ని చేతపట్టుకుని ప్రభా మా యొక్క దేహాన్ని, మా యొక్క శరీరాన్ని ప్రభా పరిశుద్ధముగా, పవిత్రంగా ఉంచుకున్నట్టుకు నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి రక్షించి మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.